చిలుక ఎలుక కథ. చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డ తర్వాత అది పంజరంలో నుంచి తప్పించుకొని అడవిలోకి చేరింది. అడవిలో దొరికే తీయని పండ్లు తింటూ తన ఇష్టం వచ్చినట్లు చెట్ల మీద గెంతుతూ కొన్నాళ్ళు ఆనందంగా గడిపింది. ఒక చెట్టు కింద కాళ్ళు బోర్లా చాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది. ఒకనాడు ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది. వెంటనే చెట్టు మీద నుండి రివ్వున కిందికి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడిపైన మూపురం మీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్ళు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది. చిలుక చెట్టు మీదకి చేరి కిలకిలా నవ్వింది. ఏయ్ చిలుక, నా నిద్ర ఎందుకు పాడు చేశావు? అంది ఏనుగు కోపంగా. ఊరికే అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేదేమి లేక ఏనుగు మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంది. కొంతసేపటికి తర్వాత చిలుక మళ్ళీ రివ్వుమని కిందికొచ్చి ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచి వెళ్ళి చెట్టెక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు, ఏయ్ చిలక, నీకేం పని లేదా అంటూ కోపంగా గాంగ్రించింది. కానీ చిలుక మరో 2-3 సార్లు అలాగే చేసింది. దాంతో ఇంకా లాభం లేదని ఏనుగు అక్కడి నుంచి లేచి బయలుదేరింది. చిలుకకు అది ఇంకా సరదాగా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది. ఏనుగు కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోకి దిగి తన తల మూపురం తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో మునిగించింది. అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహం అనిపించింది. అది అనుకుంది, ఆహా, నాకన్నా 1000 రెట్లు బలమైన ఏనుగు కూడా నా దెబ్బకు భయపడిపోయి వెళ్ళి నీళ్ళల్లో దాక్కొని ఉంది చూడు అని. ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా అనుకొని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని పొడవబోయింది. కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగా ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకొని ఉన్న నీటిని ఉఫ్ మంటూ చిలుక మీదకి చిమ్మింది. ఆ నీటికి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక ఇంకా ఎగరలేక చెరువులోనే పడి గిలగిలగిలా కొట్టుకుంటుంది. దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి అయ్యో పాపం అనుకొని దానిని ఒడ్డు మీదకి విసిరేసింది. చిలుకకు ఇంకా బుద్ధి వచ్చింది. తనను క్షమించమని అంది. ఏనుగు వేడుకుంది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి తన దారిని తను వెళ్ళిపోయింది. చిలుకకు పెద్దంతరం చిన్నంతరం తెలిసింది.